నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 253 ప్రతిపదార్థము విజ్ఞాన గణరూపిణి. ప్రతిపదార్థం విజ్ఞానము ఘనీభవించిన స్థిరత్వం పొందిన రూపిణి రూపం గలది. విజ్ఞానం చైతన్యమేవ ఘనం స్థానం రూప మహస్య. దట్టమైన చైతన్య రసరూపం గలది. విజ్ఞాన ఘన ఏవైతేభ్యో భూతేభ్యో సముత్థయే. ఈ భూతముల నుండి విజ్ఞాన గణము ఉద్భవించినదని వేదంలో చెప్పబడింది. కాబట్టి విజ్ఞాన గణము అంటే చిదేక రస స్వరూపము అని అర్థం. విజ్ఞానం అంటే జీవుడని కూడా అర్థం ఉన్నది. బృహదారణ్యకంలో యో విజ్ఞానే తిష్టాన్ విజ్ఞానమంతరో యమాయతి ధీ అంటే ఎవడు విజ్ఞానం మందంటూ విజ్ఞాన స్వరూపుడు ఉన్నాడో వాడే జీవుడు. అంటే జీవుడు పరబ్రహ్మయందు అంతర్యామి. కాబట్టి జీవ సముష్టాత్మక రూపం గలది దేవి. అంటే జీవుల యొక్క సమిష్టి రూపమే ఆ దేవి. అందుకే విజ్ఞాన గణరూపిణి అనబడింది. విజ్ఞానం అంటే చైతన్యము. దాని యొక్క అఖండ స్వరూపమే విజ్ఞానము గణరూపము. ధర్మము ఘనీభవించగా ఏర్పడిన రూపము రామో విగ్రహవాన్ ధర్మ అన్న విధంగా ఈ నామంలో విజ్ఞానము ఒక రూపంగా వర్ణించబడింది. ఇదం మహాద్భుతం అనంతం అపారం ప్రజ్ఞానమేవ అంటే అఖండము అనంతము అయిన మహా అద్భుతమే ప్రజ్ఞానము అంటుంది శృతి. ఏదైనా ఒక విషయాన్ని గురించి కలిగేది జ్ఞానం. ఒక విద్య కళ వలన లేక ఒక వృత్తి కళ వలన లభించేది ఏక కళ జ్ఞానం. కళలు 64. 236వ నామము చతుష్టాష్టకళమయి అని చెప్పుకోవాలి అని ముందే చెప్పుకున్నాం కదా. జ్ఞానం అని కళల్లోనూ కలిగినట్లయితే పూర్తిగా కలిగిన పాండిత్యాన్ని విజ్ఞాన గణము అంటారు. అలాగే ప్రపంచంలో ఒకరికి ఉండే దాని విజ్ఞానమని, అందరికీ ఉండే సమిష్టి జ్ఞానాన్ని విజ్ఞాన గణమని అంటారు. లోకంలోని సర్వజీవుల రూపము సర్వ చైతన్య రూపము ఆ పరమేశ్వరియే. అందుచేతనే ఆమె విజ్ఞాన గణరూపిణి అనబడింది. ఒక వస్తువును తయారు చేద్దామనుకున్నప్పుడు ఆ వస్తువు తాలూకు అన్ని వివరాలు సూక్ష్మంగా బుర్రలో ఉంటాయి. ఆ వివరాలనే ఆ వస్తువు యొక్క విజ్ఞానం అంటాము. వస్తువును తయారు చేసే వాడి బుర్రలో సూక్ష్మంగా ఉన్న వస్తువు వివరణ విజ్ఞానం ఘనీభవించి పదార్థమైన ఒక రూపును పొంది సృష్టిలో ఒక వస్తువుగా వ్యక్తమవుతుంది. సృష్టిలోని అన్ని వస్తువుల జీవరాశుల విజ్ఞానం ఇలాగే ఘనీభవించి పదార్థంగా వ్యక్తమైతేనే ఈ సృష్టి ఏర్పడింది. సమస్త వస్తువుల జీవరాశుల సమిష్టి విజ్ఞాన రూపమే అమ్మవారు. మూర్తిభవించిన విజ్ఞాన రూపమే అమ్మవారు. అంటే విజ్ఞానం ఒక రూపు కట్టుకుంటే ఆ రూపము అమ్మవారిది అని అర్థం. అమ్మవారి విజ్ఞాన గణరూపిణి. సమస్త విజ్ఞానము గణ రూపం చెందిన సృష్టి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. ఓం విజ్ఞాన గణరూపిణి అయిన నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.